దేవుడు వేరు నేను వేరు అనుకోవద్దు. అనేక మందికి నేను చెప్పాను, స్వామి థ్యాంక్స్ అన్నారు. ఐఎమ్ నాట్ థర్డ్ పర్సన్, ఐఎమ్ సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ థ్యాంక్స్ చెప్తారు కానీ సెకండ్ పర్సన్ థ్యాంక్స్ ఏం చెప్తారు? ఐఎమ్ నాట్ అవుట్ సైడర్స్. కనుక థ్యాంక్స్ అని ఎవరు చెప్పకండి, రైట్ టు ఫైట్ చేయండి. ఆ విధమైనటువంటి దీంట్లో అటువంటి నా స్వామి నా స్వామి నా స్వామి అని ఆ సొంతంగానే నీవు భావించుకో. అప్పుడే నీకు సర్వ విధములైనటువంటి హక్కులు నీకు చేకూరుతాయి. కానీ అట్టి హక్కులతో మీరు పోరాటం లేదు. మీ భ్రాంతుల చేత, మీ సంకల్పాల చేత, మీ దుర్బుద్ధుల చేత, మీ దురాలోచన చేత, మీ దుర్భావన చేత మీరు చింతిస్తున్నారు. ఏ భక్తుడైతే ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ నా పాదాలు చెంతనే ఉంటాడో అటువంటి భక్తుడిని ఎన్నడూ వదలను. భక్తుడు భగవంతుడి యొక్క సంబంధం ఎటువంటిదో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. నిజంగా జరిగిన ఒక సంఘటన ఏమిటో తెలుసుకుందాము. బృందావనంలో ఒక భక్తుడు ఉండేవాడు. అతని పేరు నందకిషోర్. అతను ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణం చేసినా తనతో పాటు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చిన్న ప్రతిమను ఒక చిన్న బ్యాగ్లో పెట్టి తీసుకెళ్లేవాడు. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుండగా అదే ట్రైన్లో చాలామంది సన్యాసులు, గురువులు కలుస్తారు. ఇంతమంది సన్యాసులు, భక్తులు, గురువులు అందరూ ఒకే చోట కలవడం వల్ల ఇంతమంది లగేజ్లు పెట్టుకోవడానికి చోటు చాలక నందకిషోర్ ఏం చేస్తాడంటే ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిమను పెట్టిన బ్యాగ్ని పైన లగేజ్లు అవే పెట్టుకునే స్థానంలో పెడతాడు. ఇంతమంది మహాత్ములు, భక్తులు అందరూ ఒకే చోట కలవడం వల్ల అందరూ కలిసి భగవత్ చింతన, భజనలు, సత్సంగం అవి చేస్తుంటారు. ఈ విధంగా భగవత్ చింతన జరుగుతుండగా అందులో ఒక సన్యాసి అందరితో ఏమంటారంటే, వచ్చే స్టేషన్లో నేను దిగిపోతాను, నా ఆశ్రమం అక్కడికి దగ్గరే. నా చిన్న కోరిక ఏంటంటే మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకపోతే ఒక్కసారి నా ఆశ్రమానికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరిస్తే నా మనస్సుకు ఎంతో ఆనందం కలిగించేవారవుతారు. ఈ ఒక్కరోజు మా ఆశ్రమంలో మీరు ఆశ్రయించిన తర్వాత రేపు కాశీకి ప్రయాణించడానికి అన్ని ఏర్పాట్లు నేను చేయించేస్తాను. తోటి సన్యాసి ఈ విధంగా ఆప్యాయతగా, ప్రేమగా పిలవడం చూసి అందరూ అతని ప్రార్థనను స్వీకరించి సరే అని చెప్పి స్టేషన్ రాగానే అందరూ దిగిపోతారు. నందకిషోర్ కూడా వాళ్ళందరితో పాటు దిగిపోతాడు. అందరూ కలిసి సన్యాసి ఆశ్రమానికి చేరుకుంటారు. ఈ ఆనందంలో నందకిషోర్ నిరంతరం తన దగ్గరే ఉంచుకోవలసిన ఆ కృష్ణ భగవానుడి యొక్క ప్రతిమను ట్రైన్లోనే మర్చిపోయి వచ్చేస్తాడు. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఈ విషయం గుర్తుకు రాగానే ఎంతో దుఃఖిస్తాడు. నందకిషోర్ ఈ విధంగా దుఃఖిస్తుంటే అక్కడున్న సన్యాసులందరూ అతన్ని ఏవైందో అడగగా నందకిషోర్ వాళ్ళకి విషయం చెప్పి ఎంతో దుఃఖిస్తాడు. నా సఖా, నా ఆత్మబంధువును ట్రైన్లో ఒక్కడనే వదిలి వచ్చేసానని చెప్పి బాధపడతాడు. అతని ఆవేదన చూసి ఆ సన్యాసులందరూ ఏమంటారంటే, చింతించుకు మిత్రమా, స్టేషన్కు వెళ్ళి స్టేషన్ మాస్టర్ని అడిగితే ఆ ట్రైన్ ఎక్కడుందో తెలుసుకొని ఆ స్టేషన్ మాస్టర్ సహాయంతో బ్యాగ్ దొరికేలా ప్రయత్నిద్దాం అని చెప్పి నందకిషోర్కి తోడుగా కొంతమంది సన్యాసులు తిరిగి స్టేషన్కి వచ్చి స్టేషన్ మాస్టర్ని కలుస్తారు. వీళ్ళ సమస్యను విన్నాక, తర్వాత ట్రైన్ యొక్క వివరాలను తెలుసుకున్నాక ఒక్క క్షణం స్టేషన్ మాస్టర్ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. వాళ్లతో స్టేషన్ మాస్టర్ ఏమంటారంటే, మీరు అడిగిన ట్రైన్ ఎక్కడికి వెళ్ళలేదు, అదిగో అక్కడ 3వ నంబర్ ప్లాట్ఫామ్లోనే ఉంది. స్టేషన్ మాస్టర్ మాట వినగానే నందకిషోర్ ఎంతో ఆనందిస్తాడు. మా సిబ్బంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ఆ ట్రైన్ స్టార్ట్ అవ్వడం లేదు. అసలు ఫాల్ట్ ఏంటో కూడా మాకు తెలియడం లేదు. ఎంతమందో టెక్నీషియన్స్ వచ్చి చెక్ చేశారు కానీ వాళ్ళకి ఫాల్ట్ దొరకలేదు. సరే, మీరు వెళ్ళి మీ బ్యాగ్ని చెక్ చేసుకోండి. సరే అని చెప్పి నందకిషోర్తో సహా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి బ్యాగ్ని వెతుకుతారు. వాళ్ళు ఏ బోగీలో అయితే ప్రయాణించారో అదే బోగీలో, అదే స్థానంలో ఆ బ్యాగ్ని చూసి ఎంతో ఆనందంతో హృదయానికి అత్తుకొని భగవంతుడికి ఎన్నో ధన్యవాదాలు చెప్తూ ఏమంటాడంటే, నాకు తెలుసు సఖా, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవు. బ్యాగ్ దొరికిన తర్వాత నందకిషోర్తో సహా అందరూ ట్రైన్ దిగిపోతారు. ఈ విధంగా నందకిషోర్ బ్యాగ్ తీసుకుని ట్రైన్ దిగిన వెంటనే ట్రైన్ స్టార్ట్ అవ్వడం చూసి స్టేషన్ మాస్టర్తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎంతో చిన్న కథ అయినా ఈ కథలో మనకేం తెలుస్తుందంటే, భక్తుడు భగవంతుడు కోసం ఎంత పరితపిస్తాడో భగవంతుడు కూడా భక్తుడు కోసం అంతే పరితపిస్తాడు. భగవంతుడు నటనకి, ఆడంబరానికి ఎప్పుడూ లోనవ్వడు. భగవంతుడికి కావలసింది ఆడంబర రహిత భక్తి, నిశ్చలమైన మనస్సు.
నిస్వార్థమైన ప్రేమ, సేవ. భగవంతుడు మనకు ఎప్పుడూ దూరంగా గాను లేదా దగ్గరగా గాను ఉండడు. ఆయనకు మనము ఎంత దూరంలో ఉంటామో ఆయన కూడా మనకు అంతే దూరంలో ఉంటారు. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటాడు. మానవుడు తన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అనే మాటని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు అత్యంత సన్నిహితుడు ఎవరు అంటే ఆ భగవంతుడే అని మనం గ్రహించుకోగలగాలి. మనలో శ్వాస రూపంలో భగవంతుడు ఉన్నాడనే మాటని మనం గ్రహించగలగాలి. భగవంతుడు నేను వేరు కాదు అని చెప్పి గుర్తించగలగాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్న వాడే భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందగలడు. కష్టములకు నష్టములకు తట్టుకోవాలి, దానికి తట్టుకొని నెట్టుకొని సాధించినటువంటి వాడే నిజమైన భక్తుడు. కనుక నిజంగా భగవంతుని చేరాలనుకునేటువంటి వారికి ఒక పట్టును పట్టి ఆ పట్టిన పట్టు సాధిస్తూ రావాలి. పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గడి దాకా అట్టే ఉండు. కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు. అడిగినదేదియో అడగనే అడిగితివి, పడుగు బిడుగు దాకా విడువకుండు. తలచినదేదియో తలచనే తలచివి, తలపు తీరడు దాకా పోవకుండు. పోరు పడలేక తానైన పురోగవరియు, పొడలు తెలియక నీవైన అడుగవరియు. అంతే కాని కల్పితమైన ప్రేమ చేత మాటల చేత భగవంతుని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు భక్తులు. ఇలాంటి దీనికి భగవంతుడు ఎప్పటికీ చిక్కడు. కానీ మనకు ఎంత ప్రమాదం వచ్చినప్పటికీ, ఎటువంటి కష్టములు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. భగవంతుడు కష్టంలోనే మనకు లభిస్తాడు. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం చిక్కుతుంది. ఈ కష్టంలో భగవంతుడు అందించినటువంటి వరప్రసాదములుగా భావించాలి. కనుక అట్టి దానిని మనం స్వీకరించి ఆనందంగా అనుభవించుకొని ఆచరణలో పెట్టి మనం అందుకోవాలి ఈ ఆనందం. జై సాయిరామ్.